అందరికీ నమస్కారం. నేను మీ అదర్ సైడ్. ఈరోజు మన అదర్ సైడ్లో ఒక చిన్న పిట్ట కథ గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఇదొక పిట్ట కథే. ఈ కథ ఎప్పుడు ఎలా నన్ను చేరింది నాకు గుర్తులేదు, కానీ ఈ కథ మాత్రం నాకు బలంగా గుర్తుండిపోయింది. ఇక కథలోకి వెళితే, ఒకరోజు యమధర్మరాజుగారికి ఒక సందేశం వస్తుంది. అందులో మరికొన్ని నిమిషాల్లో ఒక పిట్ట చనిపోతుంది. నీవు అక్కడికి వెళ్ళి నీ యమపాశంతో పిట్ట ప్రాణాలు తీసుకురావాలి అని ఉంటుంది. చేసేది లేక తాను చెయ్యాల్సిన పని అదే కనుక సందేశాన్ని అనుసరించి యమధర్మరాజు కొన్ని నిమిషాల ముందుగానే పిట్ట దగ్గరికి వెళ్తాడు. దానివంక చూస్తూ అక్కడే వేచి ఉంటాడు. సమయం అవ్వగానే పిట్ట ప్రాణం తీసుకెళ్లడం కోసం అటుగా వెళ్తున్న గరుత్మంతుడు ఈ తతంగాన్ని గమనిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అనుకుంటాడు: యమధర్మరాజు ఆ పిట్ట ప్రాణం కోసమే వచ్చాడు. ఈరోజు ఎలాగైనా తన నుండి ఆ పిట్ట ప్రాణం కాపాడాలి అని అనుకుంటూనే యముడి దగ్గరికి చేరుతాడు. అలా చేరి మాట కలుపుతాడు. అలా కొద్దిసేపటి తర్వాత గరుత్మంతుడు యమధర్మరాజుతో ఇలా అంటాడు: సరే యమా, నేను బయలుదేరుతాను. సాయంత్రం అవుతుంది కదా. నీవు కూడా మీ తండ్రిగారు అయినటువంటి ఆ సూర్య భగవానుడికి సంధ్యా నమస్కారం చేసుకో. థ్యాంక్ యూ గరుడా, సరిగా గుర్తు చేశావు. అలా గరుత్మంతుడు యముడిని సూర్యనమస్కారం గురించి గుర్తుచేసి తన దృష్టిని మళ్లిస్తాడు. యమధర్మరాజు పడమరకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా, ఇదే అదును అని తలచిన గరుత్మంతుడు పిట్టను గబుక్కున చేతపట్టుకుని ఒక్క ఉదుకున ఎగిరి 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తురలో భద్రంగా పిట్టను పెట్టి తిరిగి యముడి దగ్గర వాలిపోయాడు. యముడు ఈలోపు తండ్రికి నమస్కారం పూర్తి చేసుకుని కళ్ళు తెరిచి తిరిగి సమయం అవుతుంది అనుకుంటూ పిట్ట ప్రాణం తీసుకెళ్లడం కోసం దాని వంకా చూస్తాడు. కాని అక్కడ పిట్ట కనపడదు. ఏమీ ఎరగనట్లుగా ఉన్న గరుత్మంతుడిని చూసి యముడు నవ్వుతాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అంటాడు: నువ్వు పిట్ట కోసం వచ్చావని నాకు అర్థమైంది. అందుకు నేను దానిని నీ నుండి కాపాడాలని నువ్వు నమస్కరించుకునే వ్యవధిలో ఎక్కడో దూరంగా దాచి వచ్చాను. అలా నేను నీ పనికి విఘ్నం కలిగించాను. నీ కార్యం పూర్తవకుండా అడ్డు తగిలాను. అందుకు నీకు కోపం రావాలి. పిట్ట ఎక్కడ ఉంది అనే ఆలోచన, ఆశ్చర్యం కలగాలి. కాని దానికి విరుద్ధంగా నువ్వు నవ్వుతున్నావెందుకు? అయ్యో పిచ్చి గరుడా, దాని ప్రాణం తీయడానికి నేనెవరు? కాపాడానికి నువ్వెవరు? అవును, నువ్వు అనుకున్నది నిజమే. నాకు వచ్చిన సమాచారంలో కొన్ని నిమిషాల్లో పిట్ట ప్రాణం పోతుంది అని ఉంది. కాని ఆ పిట్ట చావు ఎలా ఉందో తెలుసా? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో పాము కాటుకు బలైపోతుంది అని ఉంది. ఇంత చిన్న పిట్ట కొన్ని నిమిషాల్లో అన్ని సముద్రాల ఎలా దాటుతుంది? మర్రి చెట్టు త్వరలోకి ఎందుకెళ్తుంది? అక్కడ పాము కాటుకు ఎందుకు బలి అవ్వాలి కదా? నాకు అదే అర్థం అవ్వక ఆ విషయం ఏదో దగ్గర నుండి చూద్దామని కొంచెం ముందుగా వచ్చి పిట్టవంక అలా చూస్తూ ఉన్నాను. అది తెలియక నీవు నీ చేతులలో ఆ కార్యాన్ని పూర్తి చేశావు. అలా చెబుతూనే పిట్ట ప్రాణం పోయిందని తెలిసి యముడు గాలిలోకి యమపాశాన్ని వదులుతాడు. గరుత్మంతుడు కూడా అది వింటూనే ఒక్కసారిగా ఎగిరి 7 సముద్రాల అవతలకి మళ్లీ వెళ్లి పిట్టను వదిలిన దగ్గర చూస్తాడు. అప్పటికే పాము కాటుకు మర్రి చెట్టు తొర్రలో పిట్ట ప్రాణం పోయి ఉండటం గమనిస్తాడు. అలా పిట్ట ప్రాణాలు గాలిలో కలిసి యముడిని చేరుతాయి. ఈ కథ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో చెప్పారు మరియు కథ యొక్క అర్థం, పరమార్థం ఏమిటి అనేది తరువాతి వీడియోలో తెలుసుకుందాం.